మేడం పోస్ట్ ఎవరు బాగాలేదు వేసుకోండి. గట్టిగా లాగేస్తారండి చెయ్యంతా మీరు చెప్తారు అందరికి మీ ఊర్లో అంతా ఇలాంటి బయట నుంచి ఎవరైనా వస్తుంది ఈ ఊర్లో ఇంకెవరికి పోరు మీ దగ్గర వచ్చే వాళ్ళందరికీ చెప్తారా? చాలా కష్టపడి తీసుకొచ్చారు, సులభంగా రాలేదు. ఏం జరిగింది చెప్పండి. పేరేంటమ్మా? ఈ ఊర్లో కుర్రాడు పేరు వెళ్ళిపోయామండి పనికి తెలియదండి చర్చి పాస్టర్ గారు దగ్గర ఉండి అతనే చెప్పండి. కేసు అతని దగ్గర ఉంటాయి సార్, ఒక నలుగురు పెద్దలు ఉంటాం. కేసు అతను తీసుకుని ఓపెన్ చేసి డబ్బులు వాడేసుకుని వీరో బాగా ఉన్నట్టు క్రియేట్ చేసి అతని దొంగతనం చేస్తాం. బాపట్ల దగ్గర ఎస్ఐ గారు అక్కడ పట్టి పెడతారు కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది డ్రైవర్ తీసుకోండి. జాగ్రత్త పెట్టుకోండి. ఏదైనా బంగారం అట్లా ఉంటే మీరు వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి. చాలా
క్రైమ్ నాలెడ్జ్ ఉందా? క్రైమ్ వర్క్ చేస్తున్నారు చేసేవాడు సార్. క్రైమ్ వర్క్ చేసిన 2 కేసులు చేయడానికి హీరోలు తాగరి టీమ్ వర్క్ బాగా చేశారు సార్. రోలర్ శేఖర్ కూడా సేమ్ మొబైల్ తీసుకోవడంలో శ్రీకాంత్ మండవేలి పోలీస్ స్టేషన్ 2 క్రైమ్లో చేశారు సార్ శ్రీకాంత్. ముదిరేపల్లిలో గోల్డ్ రికవరీ సెంచరీ కొట్టాలి మీరు నెక్స్ట్ పట్టుకోవాలంటున్నాను సార్. నెక్స్ట్ బీహార్ ఇవన్నీ ఎన్ని పట్టుకోవాలి పెట్టేస్తున్నారా? మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మన కైక్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మన డిఎస్పీ గారు, కైక్లూరు రూరల్ సిఐ గారు, కైక్లూరు రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ టీము చక్కగా ఒక హార్డ్ వర్క్ చేసి ఈ వృద్ధ మహిళలు ఎవరైతే ఒంటరిగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో చెన్నైలోనూ అబ్రాడ్లోనూ ఉంటూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళ వెనకాల వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పథకం ప్రకారం ప్లాన్ చేయడము, టార్గెట్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్న ముఠాని పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 2 కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి. దాంట్లో భాగంగా ఈరోజు 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ కేసులో గూడూరు నాగలక్ష్మి, ఈమె పాపం వయసు 62 సంవత్సరాలు. ఈమె దగ్గర ఉన్న చైను, చేతి బంగారపు గాజులు అది దారుణంగా ఆమెను కొంచెం కొట్టి తల మీద కూడా గాయాలు చేసి మరీ లాక్కుపోయారు దుర్మార్గులు. వాడి పేర్లు A1 పంతగాని జాన్ కుమార్, రామవరం కైక్లూరు అదే గ్రామమా, గరికముక్కు రాజ్ కుమార్ సన్ ఆఫ్ ప్రకాష్ రావు అదే గ్రామం. తర్వాత వీళ్ళని విచారణతో పాటు ఇట్లాంటి గ్యాంగుల గురించి మనం చూస్తున్నప్పుడు ఇంకొక 2024 ఫిబ్రవరిలో జరిగిన కేసు కూడా మనకు ఒక డిటెక్ట్ అయింది. దాంట్లో కూడా పాపం సోము సీతా మహాలక్ష్మి అనే ఒక లేడీ దగ్గర చిన్న గుడిసామని, ఆ గుడిసెలో ఒక చిన్న గుడిసెలో ఆమె బతుకుతూ ఒక చిన్న కిరాణా షాప్ నడుపుకుంటుంటే ఈ దుర్మార్గులు ఆమె దగ్గర కూడా స్నానం పోయి చూసినప్పుడు ఈ 3 కాసుల బంగారం ఆమె దగ్గర కూడా 24 గ్రాములు బంగారు కొట్టేశారు. ఇప్పుడు వాళ్ళల్లో A1 భూపతి ప్రదీప్ అలియాస్ బన్ను, వీడిది కూడా రామవరమే. A2 కూరెళ్ళ సుబ్బారావు అలియాస్ సుబ్బు, ఇతంది కూడా రామవరం. చూస్తే ఈ 4 ఫ్రెండ్స్ కొంతమంది చెడు వ్యసనాలకు బానిసై కావచ్చు, చెడు తిరుగుళ్ళకు బానిసై కావచ్చు. ఇట్లాంటి వృద్ధ మహిళల మీద, వల్నరబుల్ టార్గెట్స్ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు అపహరించుకునే టైంలో వాళ్ళ మీద దాడి చేయడం లాంటివి చేస్తున్నారు. ఇట్లాంటి గ్యాంగ్స్ ని మామూలు దొంగల కంటే కూడా ఇంకా ఎక్కువ గట్టిగా పోలీస్ ట్రీట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత కూడా కఠినంగా వీళ్ళ మీద పీడీ యాక్ట్లు లాంటి కఠినమైన చట్టం పెట్టడం, తర్వాత రెగ్యులర్ గా పోలీస్ నిఘా ఉంచడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ పోలీస్ తరపున కూడా ఇదే వార్నింగ్. ఖచ్చితంగా మీరు వృద్ధుల జోలికి కానీ ఇట్లాంటి వాళ్ళ జోలికి కానీ ఎవరైనా పోతున్నారంటే మీకు ఖచ్చితంగా మీకు పోలీస్ చాలా గట్టి యాక్షన్ తీసుకుంటారు. ఇది కాకుండా మనం రీసెంట్ గా కూడా కొన్ని కేసెస్ లో చూస్తున్నాము.
ఈ వృద్ధుల దగ్గర కేర్ టేకర్ లాగా చేరడము, ఎక్కడో అబ్రాడ్ లో ఉంటారు పిల్లలు, లేకపోతే వేరే సిటీస్ లో ఉంటారు, వాళ్ళకి కేర్ టేకర్లు గానో పని మనుషులు గానో ఎవరినో అపాయింట్ చేయడము, వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి దోచుకోవడము, వీళ్ళ పిన్ పాన్ ఏటీఎం నెంబర్లని లోపరుచుకోవడము, లేకపోతే ఇట్లాంటి దొంగతనాలు చేయడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి. సో దయచేసి పోలీస్లో మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక మెసేజ్ పెట్టండి. ఫలానా వ్యక్తిని మేము కేర్ టేకర్ గా పెట్టుకుంటున్నాము, ఫలానా వ్యక్తిని మా దగ్గర పనికి పిలుచుకుంటున్నాము. జంగారెడ్డిగూడెంలో కూడా రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముసలావిడ ఇంట్లో పనులు చేయించుకోవడానికి వచ్చారు. ఆ ముసలావిడ ఒకటే ఉందని వాడు గుర్తించి ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాడే ఆమె మీద దాడి చేసి ఆ బంగారంతా కొట్టేసుకోవడానికి ప్రయత్నం చేసి కొట్టేశారు. సో అట్లాంటి వాళ్ళని గురించి మనం పోలీస్ వెరిఫికేషన్ కానీ ముందే చేయించుకోగలిగితే ఖచ్చితంగా ఇట్లాంటి చాలా నేరాలు జరగక ముందే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ నలుగురు గ్యాంగ్ ని కూడా బాగా హార్డ్ వర్క్ చేసి పట్టుకున్న మన కైక్లూరు రూరల్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బందికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఇదే కాకుండా మన వాళ్ళు ఈ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దగ్గర మనకి లాస్ట్ 11 months టైంలో more than 600 ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేశారు. అది మన కేసు మనం కంపారిజన్ చేసినప్పుడు కూడా అంతకుముందు సేమ్ పీరియడ్ తో మనం కంపేర్ చేసుకుంటే more than 180% ఎక్కువ రికవర్ చేసినట్టు. అంతకుముందు మనకి ఎంత ఒక 3 కోట్ల చిల్లర వరకు రికవర్ అయింది. ఇప్పుడు మనకి రికవర్ అయింది more than 7.5 crores. అంతవరకు మనం ప్రాపర్టీ ఓన్లీ ప్యూర్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద రికవర్ చేయడం జరిగింది. ఇది కాకుండా సెల్ ఫోన్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా పోలీస్ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. బట్ పోలీస్ చేసే హార్డ్ వర్క్ కి ప్రజల నుంచి కూడా మాకు మద్దతు కావాలి. ఎట్లా కాస్ట్లీ అపార్ట్మెంట్ సైట్స్ ఉంటున్నాయి, కాస్ట్లీ అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పెట్టుకుంటున్నారు, కానీ చిన్న సీసీటీవీ పెట్టుకోవడము, అక్కడ మీరు పని చేస్తున్న మేడ్స్ ని కానీ బయట నుంచి ఎవరో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి వెరిఫై చేసుకోవడము, ఇట్లాంటివి మీరు చేస్తే ఖచ్చితంగా మనము ఈ దొంగలను మన ఏరియాలోకి రానికుండా మనం చూసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇలా పలు దొంగతనాలు ఆల్మోస్ట్ 8 కేసుల్లో ఏదైతే ఈ బంగారం క్యాష్ పోయిందో ఆల్మోస్ట్ ఒక 21 తులాల బంగారం ఈ రోజు ఆ బాధితులకు కూడా అన్ని లీగల్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ కి ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.